గ్రామానికి మొదటి పౌరులు సర్పంచ్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని పుష్ప గార్డెన్లో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్రతో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డిలు పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రజల భావాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి బెస్ట్ సర్పంచ్ అవుతాడని సూచించారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే శక్తి సర్పంచ్ల చేతుల్లోనే ఉందని తెలిపారు. వచ్చిన వనరులను సక్రమంగా వాడుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. సమయాన్ని వృధా చేయకుండా ఎప్పటికప్పుడు గ్రామాభివృద్ధి కొరకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. స్వాతంత్రం రాకముందు మనమందరం ఏంటి బానిస. మన ఇంటికి మనం ఎదుగుతున్నాం, కట్టితే పోవాలి, కట్టితే తినాలి. ఆ పరిస్థితిలో నా దేశంలో నేను బానిసైంది. ఈ బానిసత్వం నుంచి బయటపడాలని మన పెద్ద పెద్ద నాయకులు మళ్ళీ చెప్పారు. గాంధీ మొదలుకొని నెహ్రూ వరకు అనేక పెద్ద నాయకులు అనేక త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పునాది చేసి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి తెలుసుకుంటా, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్యం. ఇలా రాజవులు ప్రజలే. నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఓ సుతారం పెట్టుకుంటూ, ప్లంబర్ పెట్టుకుంటూ, ఎలక్ట్రిసిటీ పెట్టుకుంటూ, ఇంకెవరైనా 12 మంది సుతాల్లో పెట్టుకుంటావు కదా, అట్లా మమ్మల్ని అందరూ పెట్టుకున్నట్టు. 5 సంవత్సరాలు కొత్త జీప్ కొనుక్కొని ఆ మూలకు 5 సంవత్సరాలు పెడితే అది పుచ్చిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుందని. కనుక మనము ఏ నిమిషం కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి వృధా చేయొద్దు. మనం ఈరోజు ఉదయం లేవగానే మీరు ఒక డైరీ పెట్టుకోండి. మీకు డైరీలు దొరుకుతలేవంటే నేను కూడా పంపిస్తాను డైరీలన్నీ. ఉదయం 6 గంటలకు లేస్తాం, మళ్ళీ రాత్రి 9 గంటల వరకు 10 గంటల వరకు పనిచేస్తాం. మీరు ఆ సమయాన్ని ప్రజల కొరకు, మీ కుటుంబ సంసారం కొరకు ఏ టైము ఎక్కడ వృధా చేశారు, ఏం పని చేశారో అది రాసుకోండి. టూర్ డైరీ రాసుకుంటే ఆ సమయాన్ని మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే 3 రోజుల కింద తిరిగింది, 4వ రోజు నువ్వు ఎక్కడికి పోయినావో అంటే మీకు గుర్తురాదు, చెప్పలేరు. డైరీలో రాసుకొని మీ శాసనసభ్యునికి పంపించండి. మేము 30 రోజులు ఈ పని చేశాం గ్రామంలో. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ పని, మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఇది ప్రజల కొరకున్నా, లేకపోతే ఒక ఎల్లయ్య భార్య భర్తల పంచాయతీ గంట సేపు చేసినా, పోలీస్ స్టేషన్కు అర్ధగంట పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, మీరు ప్రజా సమస్యల కొరకు మీ సమయాన్ని ఏం చేస్తున్నారని అనేది మీకు తెలుస్తుంది. ఒక టూర్ డైరీ దయచేసి ఒక గ్రామ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా మీరు మెయింటైన్ చేయండి. అందుకే మహిళా శక్తి ఆర్థికంగా ఎదగాలని, బలోపేతం కావాలని మన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. మహిళా శక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదు. మనం చూసుకొని రాణి రుద్రమాదేవి, ఈరోజు సమ్మక్క సారక్క ఒక మహిళా శక్తిగా ఎదిగి ఒక వీర వనితలుగా ఈరోజు పేద ప్రజల కొరకు కొట్లాడిన, అనగారినటువంటి బడుగుల కొరకు కొట్లాడినటువంటి మహిళలు. భర్తలను ముందు పెట్టే పరిస్థితి ఉండద్దు. భార్య సర్పంచ్ అయితే భర్త స్థేటి పరిస్థితిలో నేను కూడా రానివ్వను. కనుక మహిళా శక్తి చాలా గొప్పది. ఈరోజు మీ గ్రామాలలో మా రాజన్న గారు చెప్పినట్టు ఈరోజు ఒక 3.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే మీరు రోజు సోలార్ ఉత్పత్తిని కూడా గ్రామ పంచాయతీ ఒక వివో సంఘానికి అటాచ్ అయి పెడితే 6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రతి నెల. 12 నెలలకు 180 కోట్ల రూపాయలు, 72 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని సమకూర్చుకొని మీరు 10 మందికి ఆర్థికంగా సాయం చేసే కొరకే గ్రామ పంచాయతీలను పటిష్టం చేయాలి. ఆ గ్రామ పంచాయతీ పడేటువంటి అకౌంటు మనమందరం కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి వనరులను, పనులను మీరు చేపట్టే విధంగా మీరు చూసుకోవాలి. నేను 10 లక్షలు పెట్టినా ఇళ్ళకెళ్ళి చెక్కు రాసుకొని ఇడిపించుకుంటా అంటే కుదరదు. ఇప్పుడు చెక్ పవర్ మీ ఒక్కరికే ఉంది. ప్రభుత్వం ఇంకెవరు కౌంటర్ సిగ్నేచర్ ఇవ్వలే. ఉప సర్పంచులు ఉంటే ఉప సర్పంచ్, సర్పంచ్ జేంటి సంతకాలు పెట్టి ఇడిపించుకొని తిన్న సంఘటనలు ఉన్నాయి. అవి ఉంటే చాప్టర్ క్లోజ్. మనం పెట్టిన డబ్బులు మితి రాదు, అసలు కూడా రాదు. ఇవన్నీ కూడా మనకు ప్రజల్లో బేస్ అనిపించుకోవాలంటే వచ్చిన వనరులను మన గ్రామంలో ఉన్నటువంటి నక్ష గీసుకొని మీరు ప్లాన్ తీసుకొని కలెక్టర్ను
నన్ను ఎంపీని మంత్రిని ఉపయోగించుకోండి, ఉపయోగించుకొని ఆ గ్రామం అభివృద్ధి అయ్యే విధంగా చూడాలి.